కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం. ఆలూరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో ఊహించని ట్విస్ట్. టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణ అరెస్టు కావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. రైల్వే కాంట్రాక్టుల వ్యవహారమే హత్యకు కారణమా? పాత కక్షలే కారణమా? అసలు హంతకులు ఎవరు? ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఏపీ రాజకీయాల్లో కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, దళిత సంఘాల రాయలసీమ జిల్లా నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో టీడీపీ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే కాంట్రాక్టు కమిషన్ల విషయంలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తానని బెదిరించడంతో లక్ష్మీనారాయణను హత్య చేసినట్లు తెలుస్తుంది. అన్ని విషయాలపై సాంకేతికంగా నిర్ధారించుకున్న తర్వాత స్వగ్రామం చిప్పగిరి మండలం గుమ్మనూరులో నారాయణను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకా కొంతమంది ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. నారాయణను కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు. గత నెల 27న చిప్పగిరి గుంతకల్లు శివారులో చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఇప్పటికే రాజేష్ గౌసియా, సౌభాగ్య అనే ముగ్గురి అరెస్టు చేసి రిమాండ్ పంపారు. వారిని కోర్టు అనుమతితో పోలీసు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. ఈ విచారణలో గుమ్మనూరు నారాయణకు ఈ హత్యతో సంబంధం ఉందని తేలింది. రైల్వే కాంట్రాక్టు కమిషన్ల విషయంలో లక్ష్మీనారాయణ బెదిరింపులకు పాల్పడ్డారని, ఈ కారణంతోనే లక్ష్మీనారాయణను హత్య చేయించినట్లు చెబుతున్నారు. నారాయణకు పరిచయం ఉన్న గౌసియా, పెద్దన్న, రాజేష్ తో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. లక్ష్మీనారాయణకు భూ వివాదాలు, ఇతర విషయాల్లో మనస్పర్ధలు ఉండడంతో వారంతా కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మొదట టిప్పర్ కొనడానికి గుమ్మనూరు నారాయణ 2 లక్షల రూపాయలు ఇచ్చాడని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన తర్వాత నిందితులు పారిపోయేందుకు ఇతర అవసరాల కోసం మరో 1.5 లక్షలు ఇచ్చాడని విచారణలో తేలిందన్నారు. 2007లో కర్నూలు జిల్లా కీలక టీడీపీ నేత, కేడీసీసీబీ మాజీ చైర్మన్ వైకుంఠం శ్రీరాములు, ఆయన సతీమణి శకుంతలమ్మ దంపతుల జంట హత్య కేసులో హత్యకు గురైన చిప్పగిరి లక్ష్మీనారాయణ 7వ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసును కోర్టు కొట్టివేయగా జంట హత్యలకు ప్రతీకారంగానే నారాయణ హత్య చేయించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. లక్ష్మీనారాయణ కుమారుడు వినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువురిని అరెస్టు చేశారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణకు గుంతకల్లులో ఓ భూమి వివాదంలో గౌసియా బేగంతో విభేదాలు ఉన్నాయి. గుమ్మనూరు నారాయణ పేరు కూడా తెరపైకి రావడంతో దర్యాప్తు చేసి నిజమని తేలడంతో అరెస్టు చేశారు.